హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ బోటీ కర్రీ. తెలంగాణ స్టైల్లో ఈజీ మెథడ్లో ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. దీనికంటే ముందుగా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. కర్రీ ఏ విధంగా చేయాలో రెసిపీలోకి వెళ్దాము. ఇక్కడ నేను 1.5 kg బోటీని తీసుకున్నాను. పీసెస్ని ఈ విధంగా పెద్దగా కట్ చేయించుకోవాలి. ఈ విధంగా వైట్గా అయ్యేంత వరకు బాగా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే గుప్పెడు పుదీనాకులు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఈ విధంగా కలుపుతూ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేయాలి. అప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి, బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసుకున్నటువంటి బోటీని ఇందులో వేసుకోవాలి. ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేయించుకుంటే ఉడికిన తర్వాత మీడియం సైజులోకి వస్తాయి. ముందే చిన్నగా కట్ చేస్తే మరీ చిన్నగా అయిపోతాయి కర్రీ అయ్యేసరికి. అందుకని కొద్దిగా పెద్దగా కట్ చేయించాము. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు అంతా బాగా పట్టే విధంగా కలుపుతూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు బోటీలోంచి వాటరు ఈ విధంగా బయటకు వస్తుంది. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కారం పొడి వేయకూడదు, ఎందుకంటే నీచు వాసన వస్తుంది. ఈ వాటర్ అనేది కొద్దిగా ఎగిరిపోయేంత వరకు వేయకూడదు. ఇందులో సగం అయిపోయిన తర్వాత వాటర్ అప్పుడు కారం పొడి వేసుకోవాలి, లేకపోతే నీచు వాసన వస్తుంది. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను. నేను 1.5 kg బోటి తీసుకున్నాను కాబట్టి 4 టేబుల్ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువగా అనిపిస్తుంది. నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మీరైతే మీకు స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు కారంతో పాటు టమాటా కూడా ఉడికిపోతుంది. అలాగే కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను గ్రేవీ కోసం. అలాగే ఒక కట్ట కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే వాటర్ వేయకూడదు, ముక్క అనేది చప్పబడిపోతుంది. ముక్కకి ఉప్పు కారం బాగా పట్టనివ్వాలి. సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల వరకు ఈ విధంగానే కలుపుతూ అడుగంటకుండా ఉడికించాలి. ఈ రకంగా వచ్చే వరకు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. ఈ గరం మసాలా కూడా ఈ స్టేజ్లో వేస్తే ముక్కకి బాగా పడుతుంది. అంతా ఒకసారి బాగా కలపాలి.
ఇది బగారా రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి బాగుంటుంది. అలాగే గ్రేవీకి సరిపడా 1 గ్లాస్ వాటర్ వేసాను ఇందులో. ఇంతకుముందు సాల్ట్ వేయలేదు కాబట్టి ఒకసారి కారంలో సాల్ట్ ఉంది కాబట్టి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పడుతుందని సాల్ట్ వేసాను. అలాగే స్మెల్ కోసమని కసూరి మేతి వేస్తున్నాను. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి మూత పెట్టుకొని విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ని బట్టి ఉంటుంది. అలాగే బోటి కూడా ముదురు అయితే విజిల్స్ ఎక్కువగా పడతాయి. నేనైతే 3 విజిల్స్ మాత్రమే పెట్టాను. ఇది లేతగా ఉంది కాబట్టి 3 విజిలకి ఉడికిపోయింది. 3 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సగానికి సగం వాటర్ తగ్గిపోయింది. తెలంగాణ స్టైల్లో బోటి కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.